మంచిగా దేవుణ్ణి చూసుకుంటా లైన్లను చూసుకుంటా వస్తుంటే ఈ దేవుని కాడ సేవ చేయడానికి పిల్లలందరూ వస్తారు. ఇట్లా పోలీసు వాళ్ళ బట్టలు వేసుకొని ఎన్సీసీ పిల్లలు వీళ్ళందరూ తమ్మి బాగున్నారా? బాగున్నామక్క. ఎక్కడ వాళ్ళు మీరంతా? కరీంనగర్ డిస్ట్రిక్ట్. తమ్మి ఏ కాలేజ్ వాళ్ళు? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎంతమంది వచ్చింది తమ్మి? మరి 30 మంది దాకా వచ్చిన. 30-40 మంది ప్రతి సంవత్సరం వస్తాం అక్క. తమ్మి మీరు ఇట్లా బాగానే వచ్చిండ్రు కానీ మరి భోజనం రా మీకు? భోజనం ఇక్కడ ఉన్నది పెడతారు, అందరికి పెడతారు భోజనం. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఖైరతాబాద్. నువ్వు తమ్మి? గద్వాలు. గద్వాలు. అక్కడ లేవారా కాలేజీలో ఇందాక వచ్చినావు మరా? ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన సీట్ వచ్చింది ఇక్కడ ఖైరతాబాద్ లో. ఖైరతాబాద్ లో సీట్ వచ్చిందని. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏంటిది డిగ్రీలా? బిఎస్సి ఎంపీసీఎస్. బిఎస్సి అంటే అంటే సైన్స్ ఉంటుందా? సైన్స్, లైఫ్ సైన్స్, లెక్కలు అన్నీ ఉంటుంది. బాగానే చదువుతావా తమ్మి మరి? చదువుతా. మీరెవరు? మాది ఏపీ ఆంధ్రప్రదేశ్. ఆడే ఎక్కడ? ఏపీలా? కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం. మంత్రాలయం అంటే మానంది పక్కకు ఉంటుంది అదే? ఎక్కడెక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ పక్కనే. మంత్రాలయం అంటే ఎవడు? రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి. పోతే మా అమ్మ మంత్రాలయం పోతా తమ్మి. నెక్స్ట్ టైం సూపర్ ఉంటుంది. అక్కడ నది కానీ అక్కడ అంతా బాగుంటుంది. మేము అక్కడ నుంచి ఇటుకు వచ్చినామంటే ఇక్కడ ఈ బడ గణేష్ దగ్గర డ్యూటీ చేస్తామంటే మా లక్ ఉండాలి. సో ఇక్కడ మాకు అంత హ్యాపీగా ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్. నాది థర్డ్ ఇయర్, వాడు సెకండ్ ఇయర్. చిన్నోడు మా చిన్నోడు జూనియర్. నేను మహారాష్ట్ర మ్యామ్. తెలుగు కాదు, ఎడ్యుకేషన్ ఓన్లీ తెలంగాణలో అయింది. ఇప్పుడు ఏం చదువుతున్నావు తమ్మి? మ్యామ్ అది బీకామ్ ఇప్పుడు సెకండ్ ఇయర్. ఎన్ని రోజుల నుండి చేస్తున్నావు సేవ? 3 days అయ్యా మ్యామ్. ఎట్లా అనిపిస్తుంది? ఈ పబ్లిక్ సతాంస్తలేరా మిమ్మల్ని? మేము పోమట్ల లైన్లకేసి మేము ఇంట్లోనే అడ్డంబడి పోతాం అంటలేరు. మన వాళ్ళు అనుకోవాలి మేడం, మన వాళ్ళే చెప్పినట్టు చెప్పింది తమ్ముడు. అందరు మన వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకొని మనం కంప్రైజ్ కావాలి. నువ్వు ఎక్కడ తమ్మి? అచ్చంపేట మేడం. అచ్చంపేట శ్రీశైలం దగ్గర. అవునక్క. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? బాగుందక్క, సంతోషంగా ఉంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక 10 రోజులు మాత్రమే ఈ అవకాశం వస్తుంది మాకు. అంటే ఇంతమందిలో మా ఖైరతాబాద్ కాలేజ్ వాళ్ళకు రావడం అనేది మాకు అదృష్టం అనమాట, ఈ బడా గణేష్ దగ్గర చేయడం. అందుకని చాలా సంతోషంగా చేస్తున్నాం. మా ఖైరతాబాద్ కాలేజ్ వాళ్ళకి ఈ అదృష్టం వస్తుంది, ఇంకెవరికి రాదంటున్నాడు తమ్ముడు. నువ్వు తమ్మి? ఏమో బాగానే దూరం దూరంకి వచ్చి చదువుకుంటారు అమ్మ పిల్లలు. మరి ఉండు ఆడరా మీరంతా? అందరం బీసీ హాస్టల్ ఉంటుందా? బాగానే ఉంటుందా భోజనం గిజనం? మరి పిల్లలు మీకు ఇక చదువుకోనికి వచ్చినప్పుడు అన్ని అడ్జస్ట్ కావాలి కదక్క. మనకు అనుకున్న విధంగా అయితే ఏడ ఉండదు కదా, ఉన్నదానికి అడ్జస్ట్ కావాలి. ఎంత మంచిగా చెప్పిండు చూసినారు. అలా చిన్నోడు తమ్ముడు వాడు ఇప్పుడు ఎంత 17 ఇంకా 18 19 సంవత్సరాల పిల్లగాడు. ఎంత మంచి మాట ఇప్పుడు మంచిగా చెప్పిన తమ్మి. నువ్వు బంగారం అసంటోనివి, నీకు పెద్ద కొలువు వస్తుందిరా. థ్యాంక్స్ అక్క. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇక్కడ పని చేస్తే? చాలా సంతోషంగా ఉన్నాను. ఏమన్నా పని చేసినందుకు భోజనం పెట్టి భోజనం ఉంటుంది లేకుంటే భోజనం సాలరీ ఏం తీసుకో? మేము భక్తితో అంటే 10 సంవత్సరాల నుంచి మా సీనియర్స్ కానీ వాళ్ళు చేస్తున్నారు అక్క. అప్పటి నుంచి అంటే వాళ్ళు కంటిన్యూ చేసింది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఒక సర్వీస్ లాగా, ఒక సేవలాగా చేస్తున్నాం అనమాట. ఫ్రీ సర్వీస్ అనమాట. ఎన్సీసీ అంటే సర్వీస్ కదక్క. ఎన్సీసీ వాళ్ళు కాబట్టి సర్వీస్ కాబట్టి మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. మాకు భోజనం మాత్రం పెడతారు అంటున్నారు తమ్మి. మరి ఈ 10 రోజులు కాలేజీకి పోకపోతే డుమ్మబడదా? మా సార్ వాళ్ళతో కూడా మాట్లాడినాము. సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. ఇలాంటి కాడ మీరు డ్యూటీ చేయడం అంటే మీరు కూడా మంచి ఉండేరా, మంచిగా చేసుకోండి, అక్కడ ఏమో అక్కడ లొల్లి పెట్టకండి అని చెప్తారు సార్ వాళ్ళు కూడా. ఎవరితో ఏం పెట్టుకో, మేము కూడా ప్రజలతో కలుస్తూ ఉంటాము. రవికుమార్. నువ్వేం చదువుతున్నావు? నేను బిఎస్సి ఫైనల్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? కొంతమంది సదాయిస్తారు, కొంతమంది వెళ్ళమంటే వెళ్ళట్లేదు. అంతే, ఇంకా ఫోటోలు ఎవరు ఫోటోల కోసం వచ్చినట్లు వేస్తారు. నాతో కూడా అట్లనే సతాయిస్తున్నారు. జరగమంటే జరుగుతున్నారు, వాళ్ళే ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు. మొక్కడం మర్చిపోయి ఫోటోల కోసం వచ్చినట్లు వేస్తారు ఒక్కొక్కరు. మొక్కడం మర్చిపోయి ఫోటోల కోసం వచ్చినట్టున్నది అని చెప్తున్నారు. మీ పేరేంటమ్మి? రవికుమార్. రవికుమార్ ఎన్సీసీ పిల్లగాడు ఖైరతాబాద్ కాలేజ్. వచ్చిన వాళ్ళు మంచిగా దేవునికి దండం పెట్టుకోండి. ఈ దేవుడు చాలా ఏమంటారు, పవర్ఫుల్ దేవుడు అంటారు. స్వామిని కోరుకున్న కోరికలు అయితే అంట. కాబట్టి ముందు కోరిక కోరుకోండి, ఆ టెన్క ఫోటోలు తీసుకుందరు కానీ మంచిదా.